హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరి చేయబోతున్నాను ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకున్నాను. పూరీలు అయితే చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కాగిందా లేదని కొంచెం పిండి వేసాను. ఆయిల్ అయితే కాగింది ఫ్రెండ్స్. గిన్నెలో టిష్యూ పేపర్లు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పూరీలు చేసి ఉంచుకున్నాను. ఒక్కొక్కటి వేసేస్తాను ఫ్రెండ్స్. అలాగే కూర కూడా చేసేసాను. ఒక్కొక్కటి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న కళాయిలో అన్నీ వేస్తాను, మీకు తెలుసు కదా. నూనె బాగా కాగింది ఫ్రెండ్స్. కొంచెం మంట తగ్గించుకోవాలి. వేరే దాంట్లో వేస్తే నాకు చేసినట్టు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నూనె ఎంతో పోయాల్సి వచ్చింది. చిన్న దాంట్లో అంటే నూనె కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్. అయినా కానీ మనకు నిండుగా పోసుకున్నట్టు అనిపిస్తుంది. మంట తగ్గించినా కానీ హీట్ ఎక్కువ అవుతుంది. మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. హోటల్లో వాళ్ళు బాగా పొంగేలా సోడా ఉప్పు వేస్తారేమో ఫ్రెండ్స్. మన ఏమో ఎప్పుడో ఒకసారి పొంగితే, పండగకు ఒకసారి, అమావాస్యకు ఒకసారి అంటారు కదా, అలాగా ఎలాగన్నా మనమే తింటాం కాబట్టి ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్ నేను చేస్తుంది. నూనె ఉంటే గారెలు, మన గారెలు వేసాను కదా ఈరోజు పూరి. ఇప్పుడు పొంగుతుంది చూసారా. వాటికి కోపం వచ్చి ఉంటుంది. గారెలు కూడా బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్. మొన్న చేశాను. మాడిపోయిన మనం తినాలి, మంచి ఏం మగవాళ్ళకి పెట్టాలి ఫ్రెండ్స్. అది మాడిపోయిన అన్నమైనా, గారెలైనా, పూరీలైనా, ఏవైనా మాడిపోయిన చేసిన వాళ్ళకే కాపుతాం. ఇది ఎలాగుంచి ఆలు హోటల్లో చేసినట్టే చెయ్యాలి. అలాగైతేనే బాగా తింటారు ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇది తీసుకొని ఇంకోటి వేసుకుంటా ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కంపెనీ ఉంది ఫ్రెండ్స్, పిల్లలు రన్ చేస్తున్నారు. కావాల్సి వచ్చిన వాళ్ళు ఆర్డర్లు పెట్టుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది క్యాటరింగ్ చేసేవాళ్ళు, హోటల్స్ వాళ్ళు, తర్వాత ఈ ఫంక్షన్ హాల్లో వీళ్ళందరికీ అవసరం పడతాయి. విజయవాడలో ఉన్న వాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. కేకే ఇండస్ట్రీ అని కొడితే వస్తుంది. టిష్యూ పేపర్ల పేరు క్యూబు. పిల్లలు కొత్తగా పెట్టారు కాబట్టి ప్రతిసారి నేను ఈ నూనె ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మనకేమో పెద్ద పెద్ద సెలబ్రిటీస్లు వచ్చి ప్రమోట్ చేయరు కదా, మనకు మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్కి చెప్తే తెలియని వాళ్ళు కూడా ఫ్రెండ్సే కదా. యూట్యూబ్ అంటే ఒక సముద్రం. ఏ ఒక్కరు చూసినా కానీ చాలు ఫ్రెండ్స్. ఆర్డర్ పెట్టుకోండి. కేకే ఇండస్ట్రీ అని కొడితే వస్తుంది లొకేషన్ అంతా. ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దగ్గరలో అయితే ఆటోకి పంపిస్తాం, దూరం అయితే ట్రాన్స్పోర్ట్ పెడతాం. నా ద్వారా వెళ్ళారనుకో ఇంకా కొంచెం తగ్గిస్తారు, పిల్లలు తగ్గిస్తారు ఫ్రెండ్స్. ఇంకోటి కూడా వేసేసాను. పూరీలతోనైతే ఇదైతే లాస్ట్. ఎందుకంటే పిల్లలు ఓట్సే కదా తినేది. మా వరకే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తినేవాళ్ళ వరకే, తిన్నోళ్ళ కోసం వేయను. ఎవరికి ఏది కావాలంటే అది. మన గారెల పిండి పట్టాను ఫ్రెండ్స్. కొంచెం అయితే మిగిలింది. 2 గారెలు వస్తాయి. అది కూడా వేసేసుకుని నేను తింటాను. గారెలు అంటే నాకు ఇష్టం కాబట్టి. పూరి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకుంటాను. చూసారుగా, టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి పెట్టి ఇచ్చేస్తే నాకు కూడా పని త్వరగా అయిపోతుంది. కొద్దిగా పిండి, గారెల పిండి ఉందన్నాను కదా ఫ్రెండ్స్, అవి 2 అవుతాయి అనుకున్నాను. ఒకరికైతే అవన్నీ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి నాకు తింటానంటే 2 పూరీలు 2 గారెలు వేసి పెడతాను, లేదంటే వాళ్ళకే పెడతాను ఫ్రెండ్స్.
ఈ చిన్నది ఈ చిన్నది కొసరు ఇది మిగిలింది లాస్ట్లో. మనం అలా కొంచెం కూడా వదిలేసి కడిగేయలేం కదా గిన్నె, ఆ కొంచెం కూడా తుడిసేసి వేసేసాను ఫ్రెండ్స్. నాకు గారెలు అంటే పునుగులు అంటే ఇష్టం, కానీ బయట తినలేము ఫ్రెండ్స్. బయట అచ్చం బియ్యం పిండితో వేస్తారు పునుగులు అనేవి అయినా. మన ఇంట్లో అంటే కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకుంటాము. చక్కగా సాయంత్రం పూట స్నాక్ పునుగులు చేసుకొని, పచ్చడి చేసుకొని, కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని తిని ఒక కప్పు టీ తాగితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. విజయవాడలో పునుగులు ఫేమస్ ఫ్రెండ్స్, అందరూ తింటారు. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇదే. మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు టిష్యూ పేపర్లు అవసరమైనా, ఎవరికైనా అవసరం పడినా కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన చేతితో ఒక్క చేతితో మనం చప్పట్లు కొట్టలేం కదా, రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు. ఎవరికైనా షేర్ చేస్తేనే ఇంకొకరికి తెలిసిద్ది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, గారెలు అయితే అయిపోయినాయి. 2 గారెలు అవుతాయి అనుకున్నాను, 4 అయినాయి. నా టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను స్టవ్. ఇంతే ఫ్రెండ్స్.